మీకు తెలుసా? భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వానికి మొకటం, శిల్పకళా చాతుర్యానికి నిలువుటద్దం రామేశ్వరం రామనాథ స్వామి ఆలయం. సముద్ర తీరాన వెలిసిన ఈ జ్యోతిర్లింగ క్షేత్రం వెనుక వేల ఏళ్ల చరిత్ర మాత్రమే కాదు, ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి కూడా అందని ఎన్నో అద్భుత రహస్యాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాకారం, 1212 స్తంభాల నిర్మాణం, ఒకే ఆలయంలో 22 రకాల రుచులు గల బావులు. ఈ వింతలేంటి? ఆ రహస్యాలేంటి? మన దేశ గర్వకారణమైన ఈ పుణ్యక్షేత్రం గురించి నేటి మన ప్రత్యేక కథనం. సో, ఈ వీడియోని చివరి వరకు అసలు స్కిప్ చేయొద్దండి. వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. దిస్ ఈజ్ యువర్ శాల్యప్రియ. ప్రపంచంలోనే అతి పొడవైన మూడో ప్రాకారం రామేశ్వరం ఆలయం అనగానే మనకు ముందుగా గుర్తిచ్చేది అక్కడి భారీ ప్రాకారాలు. వీటిలో బయటవైపు ఉండే మూడో ప్రాకారం ప్రపంచంలోనే అతి పొడవైన ఆలయ కారిడార్గా గుర్తింపు పొందింది. సుమారు 197 మీటర్ల తూర్పు పడమర, 133 మీటర్ల ఉత్తర దక్షిణ పొడవుతో ఉండే ఈ అద్భుత నిర్మాణం చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు. ఆసియాలోనే అత్యంత పొడవైన ఈ ప్రాకారం భారతీయ నిర్మాణ కౌశలానికి నిదర్శనం. 1212 రాతి స్తంభాలు ఉన్నాయి. ప్రతి స్తంభం సుమారు 30 అడుగుల ఎత్తుతో ఆకాశాన్ని తాకుతున్నట్లు కనిపిస్తుంది. విశేషం ఏమిటంటే, ఈ స్తంభాల వరుసను ఒక చివర నుండి చూస్తే అవన్నీ ఒకే బిందువు వద్ద కలిసినట్లు కనిపించే చెస్ బోర్డ్ తరహా జామితీయ నైపుణ్యం ఇందులో ఉంది. ప్రతి స్తంభంపై రామాయణ ఘట్టాలు, దేవతామూర్తుల శిల్పాలు అత్యంత సుందరంగా చెక్కబడి ఉన్నాయి. 900 ఏళ్ల చరిత్ర మరియు రామాయణ ప్రాముఖ్యత. ఈ ఆలయ నిర్మాణం 12వ శతాబ్దంలో పాండ్యరాజుల కాలంలో ప్రారంభమై తర్వాతి కాలంలో సేతుపతి రాజుల ద్వారా విస్తరించబడింది. దాదాపు 900 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ క్షేత్రం సాక్షాత్తు శ్రీరాముడి ప్రతిష్ఠించినదిగా పురాణాలు చెబుతున్నాయి. రావణ సంహారం తర్వాత బ్రహ్మహత్య దోషం పోగొట్టుకోవడానికి శ్రీరాముడు ఇక్కడ ఇసుకతో శివలింగాన్ని రామలింగం తయారు చేసి పూజించినట్లు పురాణ గాథలు వివరిస్తున్నాయి. వేడిని తట్టుకునే శివలింగం సైజ్కి అంతు చిక్కని రహస్యం. ఈ ఆలయ గర్భాలయంలోని శివలింగం మరో అద్భుతం. విపరీతమైన వేడి వాతావరణం కూడా ఇక్కడ శివలింగం కరగకపోవడం లేదా వేడెక్కకపోవడం భక్తులను, శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సీతమ్మ వారు ఇసుకతో చేసిన ఈ లింగం ఇప్పటికీ చిక్కు చెదరకుండా ఉండటం ఆధ్యాత్మిక శక్తికి నిదర్శనం. హనుమంతుడు కైలాసం నుండి తెచ్చిన విశ్వలింగం కూడా ఇక్కడ పూజలు అందుకుంటోంది. 22 పవిత్ర నూతులు, 22 రకాల రుచులు. ఆలయ ప్రాంగణంలో ఉన్న 22 పవిత్ర తీర్థాలు, నూతులు ప్రకృతి వైచిత్రికి అద్దం పడతాయి. సముద్రానికి అత్యంత సమీపంలో ఉన్నప్పటికీ ఈ 22 బావుల్లోని నీరు వేర్వేరు రుచులతో తీపి, ఉప్పు, చల్లదనం ఉండటం మరో విశేషం. ఈ నీటితో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. వీటి ఉష్ణోగ్రతల్లో కూడా తేడాలు ఉండటం నేటికీ ఒక రహస్యమే. చూసారుగా, రామేశ్వరం రామనాథ స్వామి ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, అది మన సంస్కృతి, శిల్పకళ మరియు ఆధ్యాత్మికత కలబోసిన అద్భుత కావ్యం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు టెంపుల్స్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి రన్ టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేసుకొని. అలాగే మీ ఫేవరెట్ హిస్టారికల్ టెంపుల్ ఏదో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఐఎమ్ యువర్ శాల్యప్రియ.